హాయ్ అండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాసం. సో చాలామంది ఏవేవో పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నేను మగవారి గురించి చెప్తున్నాను. రకరకాలుగా నిరుద్యోగ సమస్యలని, వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పేసి రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ప్రయోజనాలు రావు, పూజల ద్వారా కూడిన ప్రయోజనాలు ఏమీ లేవు అని వాళ్ళు అనుకుంటుంటారు. మీరు ఎంత పూజలు చేసినప్పటికీ, దేవతారాధన చేసినప్పటికీ, పితృదేవతారాధన చేసినప్పటికీ కొన్ని మీరు నిజ జీవితంలో చిన్న చిన్న మిస్టేక్స్ ఈ ఫలితాన్ని రాకోకుండా చేస్తుంది. అవును, మీరిన్నది నిజమే. అది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇది నేను చెప్పినది కాదండి, సాక్షాత్తు పరాశరుల వారే చెప్పారనమాట. ఆ చిన్న 3 తప్పులు ఏవనేది చూద్దాము. మగవారు చేసే 3 తప్పులు ఏవనేది ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా తల స్నానం చేసిన వెంటనే తలలోకి ఇట్లాంటి వేళ్ళు పోనిచ్చి తల స్నానం అది ఇట్లా ఆర్పుకోవడం అన్నమాట. అది ఎప్పుడూ మగవాడు చేయకూడదు అని ఉంటుంది. మరి మీరు అడగచ్చు, ఏంటండి భార్గవ్ గారు, తలలో చేతులు పెట్టుకోకుండా మరి ఇంకెక్కడ పెట్టుకొని ఆర్పుకోవాలి అని కూడా మీరు అడగచ్చు ఈ క్వశ్చన్. మరి దీనికి ఏంటంటే, మొట్టమొదటిగా తలస్నానం చేసిన వెంటనే ఆ టవాలో ఏదో ఉంటుంది కదా మీ దగ్గరది, దాన్ని తీసుకొని ఇలా ఫస్ట్ అదుముకోవాలంట. అదుముకున్న తర్వాతనే, అంటే ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు అంటే 1 నిమిషం పాటు దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు గాలికి వచ్చి దాన్ని ఆర్పుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ మధ్య కాలంలో మనము హెయిర్ ఈ డ్రయర్స్ అనేవి ఉన్నాయి కదా, వాటిని కానీ అప్పుడు మనం ఉపయోగించవచ్చు అనమాట. మొట్టమొదటిగా మనము భగవన్నామ స్మరణ చేస్తూ ఆ టవల్ కాదు మీ దగ్గర ఏదైనా వస్త్రాన్ని ఇలా అదుముకోవాలి అని ఉంటుంది. ఇదే పరాశరుల వారు చెప్పారు. ఇది నెంబర్ 1. ఇది ఎవరు చేయట్లేదు. అందుకే చూడండి, మహిళలు కానీ ఎవరైనా మనకు మామూలుగా మహిళలు చూసే ఉంటారు, వాళ్ళు తలస్నానం చేసినా ఇట్లా మంచిగా ఇట్లా కాసేపు కట్టుకొని తర్వాత ఆరబెట్టుకుంటారు. అది నిజమైన పద్ధతి. అంటే మగవాడు కూడా అట్లా కట్టుకోవాలనే కాదు, జస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని తర్వాత ఆరబెట్టుకోవాలంట. ఇది మొదటి పద్ధతి. రెండవది ఏంటి అంటే, మీరు స్నానానికి ఒకటే వస్త్రము, బాత్రూమ్కి ఒకటే వస్త్రం, అంటే టవల్, వస్త్రం అంటే టవల్ అనుకోండి. సో బాత్రూమ్కి ఒకటే టవలు, షిట్టుకు పోయేటప్పుడు ఒకటే టవలు కట్టుకొని పోతారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ దాన్ని అదే స్నానానికి వాడడము అనేది కూడా ఒక పెద్ద దోషంగా పరాశరుల వారు చెబుతున్నారు. అంటే అప్పుడు టవల్స్ అనేవి కాదు, ఒక వస్త్రం అన్నారు అనమాట. అర్థమవుతుందా? అంటే ఒక వస్త్రాన్ని, మీరు దైవారాధన కోసం కట్టుకున్న వస్త్రాన్ని దైవారాధనకు పెట్టాలి. అర్థమవుతుంది. ఆ వస్త్రాన్ని ఆరవేయడానికి, భగవంతుని సేవ కోసం మీరు వెళ్తున్నప్పుడు ఇంకొక వస్త్రాన్ని కట్టుకోవాల్సి ఉంటుంది. తడి వస్త్రంతో ఎప్పుడు కూడా భగవంతుని మొక్కకూడదు. ముఖ్యంగా చాలామంది తడి అలాగే టవాళ్ళ దగ్గర చుట్టేసుకొని వాళ్ళ మీద నుంచి ఇంకా నీట్గా ఏమంటారు, ఆ వాటర్ డ్రాప్స్ అనేవి వాళ్ళ మీద నుంచి ఆ వాటర్ డ్రాప్స్ అనేవి ఇంకా కింద కారుతూ ఉంటే అలాగే భగవంతుని దగ్గర ఉరకడమో, సూర్యదేవుని దగ్గరికి అంటే సూర్య నమస్కారాలు చేయడమో పెట్టడం కూడా ఒక విధమైన దోషంగా కూడా చెబుతున్నారు. కాబట్టి అంతేకాకుండా ఇంకా జరిగే మిస్టేక్స్ ఏమంటే, ఇక మూడవది జలంలో గేమ్స్ ఆడడం. చాలామంది జలంతో అంటే వాటర్లో మీరు రకరకాల శృంగార విన్యాసాలు అనేవి చేస్తూ ఉంటారు బాత్రూముల్లో. ఇక దీని గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. చాలామంది అబ్బాయిలు ముఖ్యంగా బాత్రూముల్లో రకరకాల ప్రోగ్రామ్స్లో మునిగి ఉన్నప్పుడు కూడా అది ఒక పెద్ద వరుణ దోషంగా కూడా కొట్టుకుంటుంది. ఎందుకంటే ఆ వరుణ శాపం అనేది ఎంత భయంకరమైన శాపం అనేది అది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. కాబట్టి బాత్రూంలో మీరు ఎటువంటి ప్రయోగాలు కూడా చేయకోకుండా ముచ్చటగా స్నానం చేసి రావడం అబ్బాయిలు అనేది ఉత్తమమైన పని. ఎప్పుడైతే జలాన్ని మీరు కలుషితం చేస్తారో అది పెద్ద వరుణశాపంగా మీకు కొట్టుకుంటుంది. కాబట్టి ఇలా ఎందుకు మీరు చేయడము? కాబట్టి స్నానానికి పోయినప్పుడు స్నానం మాత్రమే చేయండి, మిగతా పనులకు దూరంగా ఉండాలి అనేది చెప్తుందన్నమాట. సో కాబట్టి ఈ 3 మిస్టేక్స్ మీరు చేయకోకుండా ఉంటే భగవంతుడు కానీ మీకు మంచి ఫలితాలు వస్తాయి అనేది జరుగుతుంది. సో చాలామంది ఇందులో అట్లీస్ట్ 2 మిస్టేక్స్ అయినా చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? సో కాబట్టి ఎంతో పూజ చేస్తారు. అంటే చిన్న చిన్నవి ఎందుకు పట్టించుకుంటారు? మీరు అనుకోవచ్చు ఏందండి గురువుగారు, ఇవి ఎక్కడ ఇదంతా, ఇట్లాంటివన్నీ చేయకుండా ఎవరైనా ఉంటారా అని అడగచ్చు. చూడండి అమ్మ, మనం ఎన్ని పనులు చేసినా చిన్న చిన్న మైనర్ ఎర్రర్స్ అనేవి ఉండకూడదు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైనా పెద్ద సాఫ్ట్వేర్ డెవలప్ చేసినారనుకోండి, వాళ్ళు ఆ ఎర్రర్స్ రాకోకుండా ఎంతో కష్టపడి చూస్తారు కదా. ఇంత పెద్ద చేసినప్పుడు చిన్న ఎర్రర్ వస్తే ఏమవుతుంది అనుకుంటారా? ఆ ఎర్రరే సర్వనాశనం చేస్తుంది. అదేవిధంగా మనం చేసే ఎన్నో భక్తి కార్యక్రమాలు ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఈ చిన్న చిన్నవి మీరు పాటించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలిగిన వారు అవుతారు. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
తర్వాత మార్చ్ 14వ తేదీ ఎల్బీ నగర్లో అన్నదానం ఉందండి. సో ఎవరికైనా అన్నదానానికి మీరు సహాయం చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న నంబర్కు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.